హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రామిక్ వ్లాగ్స్. ఈరోజు మనము అమెరికాలో హౌస్ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతాయో చూసేద్దాం. వచ్చేసేయండి. ప్లెయిన్ ల్యాండ్ ఇలా ఉంటుంది. ప్లెయిన్ ల్యాండ్ పైన పునాదులతో వేసి బేస్మెంట్ అయితే వేసిస్తారు. బేస్మెంట్ వేసిన తర్వాత ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పునాదులు తవ్విన తర్వాత బేస్మెంట్ వేసి దానిపైన ఫౌండేషన్ అనేది ఇలా స్టార్ట్ చేశారు. ఇండియాలో కూడా మనకి పునాదులు తవ్విన తర్వాత బేస్మెంట్ వేసి తర్వాత మనకి పిల్లర్స్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మధ్యలో మీరు చూస్తున్నారు కదా, ఫౌండేషన్తో పాటు ప్యారల్గా మీరు చూస్తే మధ్యలో పైప్ లైన్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వర్క్ కోసము. సో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి చెక్కలతోటే చేస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ అన్ని చెక్కలతోటే స్టార్ట్ చేశారు. ఇక్కడ అన్ని కూడా ముందు చెక్కలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రూఫ్ కోసం అని చెప్పేసి షీట్ రాక్స్ కూడా ఉన్నాయి. సో ఇనిషియల్గా వీళ్ళు ఇక్కడ చెక్కలతో స్టార్ట్ చేస్తున్నారు, చూపిస్తున్నాను చూడండి. సో ఇవన్నీ కంప్లీట్గా చెక్కలు. సో మనకి ఈ చెక్కలతో ఈ కన్స్ట్రక్షన్స్ అనేది ఇలా అవుతుంది చూడండి. మీకు గుర్తుంటే చాలామందికి మన తాతల కాలం నాటి ఇల్లులు కూడా లైక్ ఏమంటారు గుడిసెలు వేసేవన్నీ కూడా కట్టెలతో వేసేవారు, దానిపైన కప్పు వేసేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆ చెక్కర్ని మూలలతో జాయిన్ చేస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళకైతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళ నెయిల్స్ అంటే ఆ మూలలు కొట్టేసేసి చెక్కలన్నింటినీ కూడా జాయిన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంది. నేను జూమ్లో తీయలేకపోయాను. మీరు కనుక ఒకవేళ జూమ్లో గమనిస్తే మీకు మిషన్ కనిపిస్తుంది. సో అలా ఈ కన్స్ట్రక్షన్స్ అనేది కంప్లీట్గా ఒక ప్లాన్ ప్రకారం చేసేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఇనిషియల్ చెక్కలతో కంప్లీట్గా ఒక బిల్డ్ అయితే అయిపోతుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అన్నారండి. అందుకే అలాంటి వాళ్ళు ఇక్కడ ఇండియాలో అయినా కానీ సరే, అమెరికాలో అయినా సరే, కట్టే విధానం వేరే అయినా కానీ సరే, కష్టం మాత్రం సేమ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే ప్లాన్ ప్రకారం ఈ చెక్కల్ని జాయిన్ చేసి వాటిని ఒక బిల్డ్ చేయాలి అని అంటే అంత మామూలు విషయం కూడా కాదు అన్నట్టుగా అనిపించింది. అఫ్ కోర్స్ దీనికి వీళ్ళందరూ కంప్లీట్గా మెషినరీ యూజ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెషినరీ. అండ్ ఇక్కడ రాక్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎందుకనే నీకు మళ్ళీ చూపిస్తాను. సో అక్కడ పక్కన చూపించేది అది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ ఈ పక్కన చూపించేది దానికి షీట్ రాక్స్ వేసేసారు. అట్ ద సేమ్ టైం రూఫ్ కూడా వేసేసారు. ఇది ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు వచ్చేసేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే గరాజ్ ఎంట్రన్స్. ఇది ఈ గరాజ్ ఎంట్రన్స్ దగ్గర మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి షీట్ రాక్స్ అంటారు. వీటిని ఆ చెక్కలు వేసేసిన తర్వాత వాటికి చుట్టూరా వేసేది ఇదంతా కంప్లీట్గా షీట్ రాక్స్. కంప్లీట్గా బిల్డ్ అయిపోయిన తర్వాత వాటిని షీట్ రాక్స్తో కవర్ చేస్తున్నారు చూడండి. సో పైన వచ్చేసి ఇనిషియల్ రూఫ్ వేస్తారంట, తర్వాత స్ట్రాంగ్ రూఫ్ వేస్తారంట. స్ట్రాంగ్ రూఫ్ అనే దాన్ని రూఫ్ షింగిల్ అని చెప్పేసి అంటారంట. ఇక్కడ మనకైతే గోడలు కట్టేసి దానికి ఫుల్గా వాటర్ కొట్టి దానిపైన ప్లాస్టింగ్ వేసి మళ్ళీ దానికి వాటర్ కొట్టి పైన రూఫ్ వేసి దానికి వాటర్ కొట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఎలా చెక్కలతో ఈజీగా కట్టేస్తున్నారు. సో ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఎంట్రన్స్ అవుతుంది. మీకు నా హోమ్ టూర్ గమనిస్తే మీరు దాని లెఫ్ట్ సైడ్ అనేది రూమ్ లాగా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి రూమ్ లాగా స్పేషియస్గా ఉంది. సో అంటే ఇది ఒక స్మాల్ రూమ్ లాగా కట్టారు. ఆ తర్వాత ఇమీడియట్గా స్టేర్ కేస్ చూడండి ఎలా కడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కంప్లీట్గా హాల్ అనుకుంటా. తర్వాత అది మనకి ఓవెన్ కనిపిస్తుంది కదా, అది మనకి ఈజీగా తెలిసిపోతుంది అది మనకి కిచెన్ లాగా అన్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ కిచెన్స్ అన్నిటికీ కూడా ఓవెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మీరు చెక్కల మధ్యలో గమనిస్తే కనుక ఎలక్ట్రికల్ వైరింగ్ ఇదంతా కూడా కంప్లీట్గా అవుతుంది చూడండి. అంటే మన దగ్గర కూడా గోడలు కట్టేటప్పుడు ఇనిషియల్గా పైప్ లైన్ అంతా వేసేస్తారు కదా ఎలక్ట్రికల్ వర్క్ కోసం, అలా ఇక్కడ అంతా కూడా మీరు గమనిస్తే అలాగే సేమ్ అవుతుంది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసేసి మన కౌంటర్ టాప్ కోసం ఇక్కడ చూసారు కదా, కౌంటర్ టాప్ కోసం అండ్ పైన చూస్తే మీరు అల్యూమినియం ఫాయిల్ పైప్స్ తోటి అంతా ఉంటుంది. మేబీ ఇదంతా ఏసీ కన్స్ట్రక్షన్ కోసం అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ షీట్ రాక్స్ గమనించారు కదా, సో ఇక్కడంతా లోపలంతా ఇప్పుడు షీట్ రాక్స్ వేసేస్తున్నారు అనుకుంటా. బయట ఆల్రెడీ షీట్ రాక్స్తో కంప్లీట్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు లోపల కూడా షీట్ రాక్స్తో వేసేస్తున్నారు. ఐ మీన్ ప్యారల్గా ఎలక్ట్రికల్ వర్క్ ఇదంతా అయిపోయిన తర్వాత అనుకుంటా మేబీ. ఇక్కడ చూసారు కదా స్టేర్ కేస్, ఇదంతా స్టేర్ కేస్. మనమైతే గోడలకి వాటర్ కొట్టి దానికి క్రాక్స్ రావద్దు అని చెప్పేసి ఎంత కేర్ తీసుకుంటామో కదా, వీళ్ళకి ఇప్పుడు ఇంకా ప్రాబ్లం లేదనుకుంటా. సో వీళ్ళు షీట్ రాక్స్తో పాటు విండోస్కి గ్లాసెస్ కూడా వేసేస్తున్నారు మీరు చూస్తే. అలా మనకి ఇల్లులన్నీ కూడా చెక్కలతోటి షీట్స్ తోటి ఇలా గ్లాసెస్ తోటి కంప్లీట్గా కవర్ చేసేసిన తర్వాత మనకు అమ్ముతారు. కోట్లల్లో ఉంటుంది ఇప్పుడు ఈ ఇల్లు. ఏంటి చెక్కలతో ఇల్లులు కోట్లలో అన్నట్టుగా అనుకోకండి, ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే మనకి తాతల కాలం నాట్లో ఇల్లులు చూసి ఉంటారు కదా, చెక్కలతో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, అక్కడ కూడా అవి ఇంత స్ట్రాంగ్గా ఉండేవి. ఇప్పుడు కూడా చెక్కు చెదరనట్టుగా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు గోడలతో కట్టినా సరే ఒక్కొక్కసారి క్రాక్స్ వచ్చేస్తూ ఉన్నాయి అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ క్లైమేట్ వీళ్ళ ఎన్విరాన్మెంట్ ప్రకారము ఇల్లు కన్స్ట్రక్షన్స్ అనేవి ఇలా జరుగుతూ ఉంటాయి. ఇదంతా బయట ఎంట్రన్స్ దగ్గర సిమెంట్తో ఇదంతా చేశారు చూడండి. సో ఇది కంప్లీట్గా గరాజ్ దగ్గర ఇందాక చూపించాను కదా అది. సో వీళ్ళకి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది చూడండి. ఇదంతా ప్లాన్స్ ప్రతి దగ్గర కూడా ఒక టిక్ మార్క్ అనేది పెట్టారంటే ఇక్కడ అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి అన్నట్టుగా చూడండి ఎంత ప్లాన్ ప్రకారం ఈ ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎక్స్టీరియర్కి ఇంటీరియర్కి అన్నిటికీ కూడా షీట్స్ సపరేట్గా ఉన్నాయి. అలా చెక్కలతో ఇల్లు బిల్డ్ చేసి అండ్ షీట్స్ వేసి అండ్ తర్వాత రూఫ్స్ వేసేసిన తర్వాత నెక్స్ట్ కట్టాల్సింది ఇంకా గోడలు. దీని బయట గోడలు కడుతూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా ఈ ఇటుకలు యూస్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఈ సిమెంట్ అండ్ ఇక్కడ ఇసుక కూడా ఉంది. సో ఇసుక సిమెంట్ అండ్ వీటితో ఒక కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారో ఇక్కడ చూపిస్తాను, వచ్చేయండి.
అంటే ఆ గోడకి షీట్ రాక్స్‌కి మధ్య వీళ్ళు ఏదో కాటన్ లాగా అనేది కూడా పెడతారంట. కొన్ని వాటికి పెడతారు, కొన్ని వాటికి పెట్టరన్నట్టుగా నాకు తెలిసింది. సో, ఇక్కడ చూసారు కదా! వీళ్ళు ఇంకా ఇది గోడ కట్టడం స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ అన్ని ఇటుకలతోటి ఆ గోడ కడుతున్నారు చూడండి. ఆ షీట్ రాక్స్ పక్కనే ఆ గోడ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు యూజ్ చేస్తున్న సిమెంట్ వచ్చేసేసి వైట్ సిమెంట్ లాగా అన్నట్టుగా అనిపించింది. మేబీ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమెంట్ ఏమో, మీరు బయట గమనిస్తే మీకు అర్థమై ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఇటుకలు కంప్లీట్‌గా. సో వాళ్ళు ఇంకా ఆ ఇటుకలతో ఇలా ఇలా బిల్డ్ చేస్తున్నారు. మనకి దగ్గర కూడా అలాగే సేమ్ కడుతూ ఉంటారు. కాకపోతే మన దగ్గర ఆ ఇసుక, సిమెంట్ అదంతా డిఫరెంట్‌గా ఉంటుంది. కొంచెం ఇక్కడంతా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఆ షీట్ రాక్స్‌కి ఈ గోడకి మధ్యలో కొంచెం లైట్‌గా గ్యాప్ అనేది వదిలేశారు. సో ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే గ్యాప్ ఉంది చూడండి. బయట గోడ కట్టేసిన తర్వాత ఇల్లు కన్‌స్ట్రక్షన్ అంతా ఇలా అయిపోతుంది. బయట చూస్తే ఇంకా వాల్‌తో కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. అట్ ది సేమ్ టైమ్ లోపల షీట్స్‌తో అండ్ పెయింటింగ్ కూడా అయిపోతుంది. సో, పెయింటింగ్ అనేది ఇలా వేస్తున్నారు చూడండి. ఇక్కడ పెయింటింగ్ ఏసేస్తున్నారు. ఈ కన్‌స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇలా పెయింటింగ్ అంతా వేస్తున్నారు. మనకు కావాల్సిన కలర్స్ కావాలంటే అవి కూడా వేస్తారు. అంటే డిపెండ్స్ అపాన్ ద బిల్డర్స్ కదా! ఆఫ్‌కోర్స్ మన ఇండియాలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. మన దగ్గర ఎలివేషన్‌కి గానీ వాటికి డిఫరెంట్ కలర్స్ అని యూజ్ చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒకే కలర్ లాగా అనిపించాయి. లైక్ బ్రౌన్ కలర్, వైట్ కలర్ లేదా బ్లాక్ కలర్ అలా యూజ్ చేశారు. సో, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం చూడండి. లోపల ఇల్లంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా షీట్స్‌కి కలర్ ఏసేసి డోర్స్ పెట్టేసి, విండోస్ పెట్టేసి ఇలాంటివన్నీ రెడీ అయిపోయింది. అలా చెక్కలతో కట్టిన ఇల్లు ఇప్పుడు చూస్తే లోపలంతా ఇలా ఏదో గోడలతో కట్టేసినట్టుగా అనిపిస్తుంది కదా! సో, అది ఇల్లు కన్‌స్ట్రక్షన్ అంతా ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పుడు ఒక 80% 90% అయిపోయిందన్నట్టుగా తెలుస్తుంది. సో, ఇంకా విండోస్, డోర్స్ ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ షెల్ఫ్స్ కూడా కట్టారు కదా! షెల్ఫ్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఆ షీట్స్ తోటే కట్టారు. అండ్ విండోస్, కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి చూడండి. బాత్ ఫిట్టింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వుడ్ వర్క్ ఇదంతా మనం ఒకవేళ అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అప్‌గ్రేడ్ అంటే లైక్ మనకు కావాల్సినట్టుగా నచ్చినట్టుగా చేసుకోవాలనుకుంటే మనం చేసుకోవచ్చు. దానికి కొంచెం ఎక్స్‌ట్రా ఖర్చు అవుతుందంట. లేదంటే గనుక వాళ్ళే ఇవన్నీ కూడా ఫిట్టింగ్స్ తోటి ఇచ్చేస్తారంట ఇల్లు కన్‌స్ట్రక్షన్. బయట గోడల కన్‌స్ట్రక్షన్ ఏమో గానీ లోపల ఇంటీరియర్ రిలేటెడ్‌గా అంటే వుడ్ వర్క్, ఈ బాత్ ఫిట్టింగ్స్ వీటి రిలేటెడ్ ఖర్చు ఎక్కువ అవుతాయి. అది మనకి ఇల్లు కట్టిన వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. సో, అలా లోపల కన్‌స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్‌గా జరిగిపోతుంది. సో, నా హోమ్ టూర్ చూస్తే గనుక మీకు ఆ కన్‌స్ట్రక్షన్ అంతా అర్థమైపోతుంది ఈజీగా. అండ్ ఇప్పుడు మొత్తం హోమ్ కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు బయట ఏమంటారు గ్రీనరీ లేదా గార్డెనింగ్ ఇదంతా చేస్తారు ఇంకా. సో, గార్డెనింగ్ కోసం తీసుకొచ్చిన షీట్స్ అన్నీ అవన్నీ అంటే బయట గడ్డి మొత్తం వేయడానికి ఇదంతా ఉంటుంది కదా! మనకు ఆల్రెడీ తెలుసు ఇండియాలో కూడా సేమ్ అలాగే ఈ మధ్య కాలంలో చాలామంది చేయించుకుంటున్నారు. అలా చెక్కలతో, షీట్ రాక్స్‌తో, గోడలతో అండ్ పెయింటింగ్స్‌తో అండ్ ఈ గార్డెనింగ్‌తో ఇల్లంతా ఇలా కంప్లీట్‌గా కన్‌స్ట్రక్షన్ అయిపోయింది చూడండి. మీకు ఈ ఇల్లు కన్‌స్ట్రక్షన్ ఎలా కనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.